నా పేరు స్వాతి. టీజీ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ వార్తలు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రా సంజీవరెడ్డి సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లిలో బీజేపీలో భారీ చేరికలు. సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లి గ్రామంలోని శివాజీ సేన యూత్ క్లబ్ సభ్యులు నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర నాయకులు నల్లా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో 70 మంది యువకులు చేరడం జరిగింది. వీరందరికీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కర్రే సంజీవరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటుతామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది బీజేపీ పార్టీనని, 2029 ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుర్రం రమేష్, ఉప సర్పంచ్ మరియు బీజేవైఎం జిల్లా నాయకులు పొన్నం మణికాంత్, గుర్రం ప్రభాకర్, చెలకల శ్రీనివాసరెడ్డి, కొమ్ము శ్రీనివాస్, సురేందర్, శివసాయి, సందీప్ లో పాల్గొన్నారు. గంధం శివ ఇక్కడనే ఉన్నాడు. ఆదిత్య, కళ్యాణ్ శేఖర్, ఇంకా తక్కువ వందే వందే జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి గారు, అలాగే మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గారు, ఇక్కడున్న స్థానిక నాయకత్వం అందరూ, ఉప సర్పంచ్ గారు, అలాగే వార్డు సభ్యులు రమేష్ గారు, మణికాంత్ గారు, అలాగే మరి సీనియర్ నాయకులు, వీళ్ళందరూ ఈ గ్రామంలో ఉన్న యువత అంతా కూడా స్వచ్ఛందంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతదేశం అంతా కాషాయమయం చేసి ఇలా భారతదేశం సుభిక్షంగా సురక్షితంగా ఉంది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే కనుక దాని పట్ల ఆకర్షితులై మరి రానున్న రోజులలో వచ్చే ఎలక్షన్స్ అన్నిట్లలో భారతీయ జనతా పార్టీని మేము గెలిపిస్తాం, మేము తోడుంటాం, యువత తలుచుకుంటే కాంది ఏది లేదు కనుక మరి గ్రామ యువత అంతా భారతీయ జనతా పార్టీలో మరి చేరినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజులలో వివేకానందుడు చెప్పినట్టు యువత తలుచుకుంటే మరి కొండను కూడా బద్దలు చేయొచ్చు. మరి మీరు కూడా అదే విధంగా రానున్న ఏ ఎలక్షన్స్ వచ్చినా మనం ఇదే కదా అదే కదా, కులాలు మతాలు కాదు, మన కులం హిందూ కులం, మన మతం హిందూ మతం, మనం అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్తే మైనార్టీల ఓట్ల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పాకులాడుతున్నారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా మనం అందరం కూడా హిందువులందరినీ ఐక్యం చేసి రానున్న రోజులలో మరి మన ఎజెండా ఒక్కటే ఉండాలి. ఏ ఎలక్షన్ వచ్చినా మన గుర్తు కమలం పువ్వు గుర్తు కోటయించే విధంగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజులన్నీ భారతీయ జనతా పార్టీవే. మరి స్థానిక మన జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో చాలా చురుకుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి గ్రామాలలో కూడా ఇవాళ పార్టీ పట్ల ఆదరణ ఉంది కనుక అన్ని గ్రామాలలో జాయినింగ్స్ కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరూ ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామంలో యువత కూడా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా గ్రామాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. రానున్న రోజులలో అన్ని గ్రామాలను బలోపేతం చేయడమే మా యొక్క లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా సుందరం మండల శాఖ ఆధ్వర్యంలోని నారాయణపల్లి గ్రామంలోని ఇవాళ శివాజీ యూత్ క్లబ్ మొత్తం యువకులంతా సనాతన ధర్మం కట్టుబడి ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి ఈ గ్రామస్తులంతా చాలా యువకులంతా 60 మంది ఇలా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అలాగే గ్రామ ఉప సర్పంచ్ మణికంఠ, అలాగే రమేష్ మణికంఠ, లేకపోతే ఇక్కడ మన రమేష్ గారి ఆధ్వర్యంలో యువకులంతా చేరినందుకు భారతీయ జనతా పెద్దపల్లి పక్షాన మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ మనమే ఉన్నాం. ఒక 3 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. మొన్న కూడా ముంబై ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో కానీ, కేరళ కానీ ఇలా
కేరళ కూడా మనమే గెలిచడం జరిగింది. ఇలా ఎక్కడ ఎలక్షన్ పెట్టినా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉన్నది. దీనికి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ హిందూవాదిగా ఉన్న రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక హిందూ పార్టీగానే ఉండాల్సిందిగా కోరుతూ మరి వాళ్ళ అంతా యువకులందరూ చేరినందుకు వాళ్ళకు మంచి అయినా చెడైనా భారతీయ జనతా పార్టీ మీకు ఎల్లవేళ మీకు మీ ఇంట ఉంటాం, మీకు మంచి అయినా చెడైనా ఉంటాం. ఎవరికి భయపడిన అవసరం లేదు. జెండా పట్టుకొని తిరిగి ఇలా గ్రామంలో మంచి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంటుంది. మన వివేకానందుడు చెప్పిన ప్రకారంగా, లేకపోతే మన శివాజీ చెప్పిన ప్రకారంగా మనం ఎట్లయితే చూస్తున్నామో ఆ రకంగా మనం గ్రామాలు అభివృద్ధి చేయాలి. మంచి అనాలి, చెడు అనాలి తప్ప ఇవాళ ఎవరికో ఇలా మనం బీరానికి అమ్ముడు పోయే పార్టీ బీజేపీ కాదు. రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇవాళ పెద్దపల్లి జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒకటి కార్పొరేషన్ ఉంది. ఇవాళ పెద్దపల్లి జిల్లాలోని సుల్తానా మున్సిపల్ వాళ్ళ ఎన్నికలు జరగబోతున్నాయి. 11 ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నారాయణపల్లె గ్రామస్తులందరూ మనకున్న సంబంధాల ప్రకారంగా కులం మతం అని కాకుండా ఇలా పార్టీకి అందరూ వచ్చి ఆడ కొంత పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. పక్కా మేము సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గెలుచుకోవడం పక్కా చర్య జరుగుతున్నది. సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లె గ్రామంలో శివాజీ సేన యూత్ క్లబ్ సభ్యులందరూ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ సుల్తానాబాద్ మండల భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం తెలుపుకుంటూ భవిష్యత్తులో మీరందరూ కూడా పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని, మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం, సుల్తానాబాద్ మండల స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలని, మీరందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, భారతీయ జనతా పార్టీ